తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీ అయింది. కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలోని సేవా భవన్లో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కమిటీ చర్చించనున్నారు. అయితే కమిటీ సమావేశంలోనే ఏపీ ఏ అంశాలు లేవనెత్తుతుందనే దానికి తెలంగాణ సైతం బలంగా వాదనలు వినిపించాలని భావిస్తున్నట్లు సమాచారం. రైట్, జల వివాదాల పరిష్కారానికి సంబంధించి ఏర్పాటైన కమిటీ కీలక సమావేశం అయితే జరిగింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నటువంటి సేవా భవన్లో కొద్దిసేపు క్రితమే అటు సమావేశం స్టార్ట్ కావడం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులతో పాటు మరోవైపు కృష్ణా బోర్డు అధికారులు, మరోవైపు గోదావరి బోర్డు అధికారులు కూడా కేఆర్ఎంబి, అదేవిధంగా జిఆర్ఎంబి అధికారులు సైతము ఈ మీటింగ్లో బోర్డు మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంతో పాటు కొంతమంది సంబంధించినటువంటి 15 మంది కమిటీ సభ్యులు, మొత్తం 15 మంది ఉన్నారు. ఇందులో కృష్ణా రివర్ బోర్డు సంబంధించిన కమిటీ సభ్యులు, అదేవిధంగా గోదావరి రివర్ బోర్డు సంబంధించిన కమిటీ సభ్యులతో పాటు చీఫ్ ఇంజనీర్, నేషనల్ వాటర్ సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు సైతం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్తుంది, పోలవరం చెట్లకు సంబంధించినటువంటి నల్లమల సాగర్ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా నిర్మించడానికి వీల్లేదు, దాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ కూడా ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతము అటు సుప్రీంకోర్టు ఆశ్రయించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం పట్ల కొంత రాజకీయ దుమారం కూడా రేపుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా ఈ మీటింగ్ అసలు ఎందుకు వెళ్తున్నారు, నల్లమల సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు డిపిఆర్ ఇంకా దానిపై ఎటు తేల్చక ముందే మీరు మీటింగ్కి ఎందుకు వెళ్ళారనే దానిపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గతంలో హరీష్ రావు కూడా తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు ఇదంతా కూడా 200 టీఎంసీలు గోదావరి నీళ్లు 200 టీఎంసీలు ఏపీకి కట్టుబెట్టడం కోసమే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పడుతుందనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికే హరీష్ రావు కూడా చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివాదంలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జల వివాదాలకు సంబంధించిన విషయాలపై ఈరోజు మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా చాలా ఉత్కంఠ అయితే రాజకీయంగా చాలా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే పోలవరం బంకచెర్లకు నల్లమల సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ విషయంలో కావచ్చు, మరోవైపు ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కావచ్చు, టీఎంసీల తరలింపులో కావచ్చు, అంటే 200 టీఎంసీల నీటి తరలింపు, గోదావరి నదీ జలాల నీటి తరలింపులకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్న కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళినటువంటి ఆదిత్యనాథ్ దాస్ వెళ్ళారు, మరోవైపు రాహుల్ బొజ్జా వెళ్ళారు, కొంతమంది అధికారులు, ఉన్నతాధికారులు కూడా వెళ్ళారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఇరిగేషన్ శాఖ అధికారులు సైతము ఈ మీటింగ్కి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది ఆ మీటింగ్లో అనేది కూడా కొంత హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతము ఈ మీటింగ్ రద్దు చేయాలి, అసలు మీటింగ్కి వెళ్ళనని చెప్పినటువంటి ప్రభుత్వము అసలు మీటింగ్కి ఎందుకు వెళ్ళింది? అయితే జూలై 2024లో 2025 జూలైలో జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి కమిటీలో ముఖ్యమంత్రి భేటీ కావడం, ఆ తర్వాత ఆ భేటీలో ఇరుపక్ష కూర్చొని మాట్లాడుకోవాలి, సమస్యను సార్ట్అవుట్ చేసే దిశగా ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన జలశక్తి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీని కూడా వేసింది. కాబట్టి ఆ కమిటీ ఈరోజు కమిటీ వేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ సేవా భవన్లో మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు హాజరు కావడం జరిగింది. కాబట్టి ఈ మీటింగ్లో తెలంగాణ రాష్ట్రానికి నీటికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేది అటు వస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో పోలవరం నల్లమల ప్రాజెక్టుని వెంటనే ఆపాలి, దానికి సంబంధించిన డిపిఆర్ ఇప్పటివరకు ఎటు తేల్చకుండా ఏ విధంగా మీరు మీటింగ్కి వెళ్తారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ మీటింగ్ పై తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏ విధంగా లేవనెత్తారు, ఏ విధంగా నీటికి సంబంధించిన సార్ట్అవుట్ చేస్తారు అనేది కూడా మరి క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మీటింగ్ మాత్రం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.